ఫస్ట్ మనకు కావాల్సిన పదార్థాలు చెప్తాను. చందువ చేపని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక గుడ్డు, కరివేపాకు, బియ్యపిండి, కార్న్ఫ్లవర్, నిమ్మరసం, ధనియాలు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, వెల్లుల్లి, జీలకర్ర పొడి. కారం మనం 2 రకాలుగా తీసుకున్నాం. ఒకటేమో కాశ్మీర్ చిల్లీ పొడి, ఇది కొంచెం కలర్ ఎక్కువ ఉంటుంది, కారం తక్కువ ఉంటుంది. అండ్ రెగ్యులర్గా మనం వాడుకునే కారం పొడి. సో ఇప్పుడు బౌల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, అలాగే పసుపు, ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుందండి సీ ఫుడ్కి ఎప్పుడైనా. అలాగే ఇందులో నిమ్మరసం. ఇవి ఒక్కసారి కలుపుకొని చేప ముక్కలకి ఫస్ట్ సింపుల్ మ్యారినేషన్ చేసుకోవాలన్నమాట. ఇందులో మనకి ముళ్ళు చాలా తక్కువ ఉంటుంది. ఫస్ట్ మ్యారినేషన్ చేసి ఒక 3-4 గంటలు పెట్టుకోవచ్చు హాయిగా మీరు. మనకి ఫిష్కైనా అలాగే ప్రాన్స్కైనా నిమ్మరసం వేసుకోవాలి సీ ఫుడ్కి. నిమ్మరసం వల్ల రుచి బాగుంటుంది, అలాగే ఆ నీచు వాసన తెలియకుండా ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కాస్త దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, ఇంకా ఎండుమిరపకాయలు, వీటన్నిటిని మనం మిక్సీ పట్టుకోవాలి. అన్ని పచ్చివే ఎందుకు వేసాను అంటే ఎలాగో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మసాలాలు కూడా వేగిపోతాయి. ఇలా మసాలా పొడి చేసుకున్న తర్వాత సో ఇప్పుడు 1 స్పూన్ కార్న్ఫ్లవర్, 1 స్పూన్ బియ్యపిండి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నాం వెల్లుల్లి, జీలకర్ర పొడి, చాలా సింపుల్ అండి. అలాగే 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పొడి, అలాగే రెగ్యులర్గా మనం కారం పొడి ఎంత వేసుకుంటామో అంత వేసుకోవాలన్నమాట. ఇందులో కాస్త ఉప్పు కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఒక గుడ్డు ఫుల్గా వేసేస్తున్నాం. కొంచెం వాటర్ వేసుకుందాం. కాస్త పల్చగానే ఉండాలి. గుడ్డు ఎందుకు వేసాను అంటే ఈ మసాలాలన్నీ ఫిష్ ముక్క నుండి వెళ్ళిపోకుండా గట్టిగా అతుక్కోవడానికి బైండింగ్ లాగా మనకి ఎగ్ పనిచేస్తుంది. ఇలా మసాలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు ఒక్కొక్క పీస్ని తీసుకొని ఇలా మసాలా పట్టించండి. ఇందులో వేసేస్తే కంప్లీట్గా కలవదు, మరీ ఎక్కువ కూడా కోటింగ్ అవసరం లేదు. చూడండి కాస్త పల్చగా కలిపాం కాబట్టి మంచిగా పట్టుకుంటుంది మసాలా అంతా. దీన్ని ప్లేట్లోకి పెట్టుకుందాం. సో మొత్తం మసాలా అంతా ఫిష్ పీసెస్కి పట్టించేసాం కదా. సో ఇక్కడ ఉన్న సందనంతా ఒకసారి తీసేసి తర్వాత మనం డీప్ ఫ్రైకి వెళ్దాం. ఈ లోపల నూనె కూడా వేడెక్కుతుంది. సో ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలా పైనుండి చల్లుకోవాలన్నమాట. ఇలా వేసి ఇప్పుడు నూనెలో వేస్తున్నాను. నూనె మటుకి మంచిగా వేడిగా ఉండాలి. చల్లగా ఉన్నప్పుడు వేస్తే పైన కోటింగ్ అంతా వెళ్ళిపోతుంది. సో మంచిగా నూనె వేడెక్కిన తర్వాతనే ఆయిల్లో పీసెస్ వేయాలి. అండ్ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు, చాలా ఫాస్ట్గా ఫిష్ ఫ్రై అయిపోతుంది. ఇలా జస్ట్ స్టార్టర్ లాగా తినడానికైనా బాగుంటుంది, పప్పుచారు పక్కనైనా బాగుంటుంది. ఈ పీసెస్ వేడిగా ఉన్నప్పుడు టేస్ట్ బాగుంటాయి, చల్లగా అయిన తర్వాత కూడా చాలా బాగుంటాయండి.
సో మీకు కావాలి అంటే కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి, లేదా సాఫ్ట్గా కావాలి అంటే సాఫ్ట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. అది మన చాయిస్ని బట్టి ఉంటుంది. నూనెలో వేసిన తర్వాత జస్ట్ మనకి 5 to 8 minutesలో ఫిష్ కుక్ అయిపోతుంది. సో ఇక్కడ ఉన్నవన్నీ తీసేద్దాం. ఫైనల్ ప్లేట్ కూడా రెడీగా ఉంది. ఫిష్తో పాటు మంచి కాంబినేషన్ పచ్చి ఉల్లిపాయ అండ్ నిమ్మరసం బాగుంటుంది. సేమ్ ప్రాసెస్లో మీరు ప్రాన్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసింది చందువా ఫిష్, మీరు ఏ ఫిష్ అయినా చేసుకోవచ్చు అండి. కొరమేను కూడా ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఇలా చక్కగా ఫిష్ మొత్తం ఫ్రై చేసేసాను. మంచి కలర్ వచ్చాయి, క్రిస్పీగా అయ్యాయి. మసాలా చూడండి, ఇక్కడ పెడతాను చూడండి ఎంత బాగా అనిపిస్తుందో పైన అంతా మసాలా. స్పైసీ లవర్స్కి అయితే చాలా నచ్చుతుంది. సో ఎక్కువ కారం మేము తినలేము, స్పైసీగా వద్దు అనుకుంటే చిల్లీ పౌడర్ కొంచెం తక్కువ వేసుకోండి. కానీ చందువ చేపకి కారం పడుతుంది. డీప్ ఫ్రై వద్దు అనుకుంటే షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు, పాన్ ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కంప్లీట్గా ఫిష్ని పీసెస్ కట్ చేశాను కదా, మీరు చిన్న చేప ఉంటే కనుక హోల్ ఫిష్ కూడా ఫ్రై చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో. వేడి ఉన్నప్పుడు ఒక 2 ముక్కలు లాగిచ్చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు ఫ్రై చేసి వేసుకుందాం. ఈ కరివేపాకు మంచి ఆ ఫిష్ ఫ్లేవర్ అంతా ఈ కరివేపాకు పట్టుకుంటుంది. ఫిష్ పీసెస్తో పాటు కరివేపాకు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఫైనల్ ప్లేట్లో పెట్టేసుకున్నాం. చందువ చేప వేపుడు తయారీ విధానం. ముందుగా బౌల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి చేప ముక్కలకి పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పట్టి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో కార్న్ఫ్లవర్, బియ్యపు పిండి, వెల్లుల్లి, జీలకర్ర పొడి, కాశ్మీరీ చిల్లీ పౌడర్, కారం, ఉప్పు, ఒక గుడ్డు, నీళ్లు పోసి బాగా కలిపి చేప ముక్కలకి పట్టించి తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి నూనెలో వేసి కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని వేయించుకున్న కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చందువ చేప వేపుడు రెడీ.